మీరు శబ్దాలు ఆలోచించండి, అర్థమైపోతుంది. సుఖం దుఃఖం రెండిట్లోనూ ఖమ్ అనే మాట ఉంది. సుఖం దుఃఖం రెండిట్లోనూ ఖమ్ అనే మాట ఉంది. ఖమ్ అంటే సంస్కృతంలో ఆకాశం, శూన్యం. ఖమ్ అంటే శూన్యం, ఆకాశం. ఖమ్ పక్షిని ఖగం అంటారు. ఖే గచ్చేతి ఇది ఖగం, ఆకాశంలో పెడుతుంది కాబట్టి ఖగం అంటారు. కహ అంటే ఆకాశం, ఖమ్ అంటే శూన్యం. అంటే సుఖం దుఃఖం రెండిట్లోనూ ఉన్నది శూన్యం. అంటే మిత్రమా, నీ జీవితంలో జరిగిన పరిణామం ఉందే, అది పెళ్ళైనా ఏదైనా అనారోగ్యమైనా, ఖమ్ అది శూన్యం, ఒక పరిణామం. నువ్వు సూ చేరిస్తే సుఖం, దూ చేరిస్తే దుఃఖం. ఏం చేర్చాలో నువ్వు చూసుకో. అందులో సూ లేదు, దూ లేదు, నువ్వు చేర్చావు, ఉన్నది ఖమ్. ఒకరికి పెళ్ళి అయిందండి, అమ్మాయికి పెళ్లి చేసాం. మనం సుఖమే అనుకుంటాం కదా, పెళ్ళి సుఖమే కదండి. మా అమ్మాయికి పెళ్లి చేసామండి, అమ్మాయ ఓ బాధ్యత ఏందండి, ఏమిటో అవదేమో అనుకున్నామండి. మంచైలుడే వచ్చారు, అయింది. 3 నెలలు కాగానే అమ్మాయి ఫోన్ చేసింది, చంపేస్తున్నాడే అమ్మ అని మొదలెట్టింది. ఇప్పుడు అది సుఖమా దుఃఖమా? 3 నెలలకి దుఃఖం ఎలా?